జేఎంఎం నేత హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలన పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు శాసనసభలో సీఎం సోరెన్ విశ్వాస పరీక్ష కోరనున్నారు. అయితే సభలో అధికార కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో ప్రభుత్వం సులభంగా గట్టెక్కనుంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81 ఉండగా ఇందులో అధికార కూటమిలోనూ జేఎంఎంకు 27, కాంగ్రెస్కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నాయి. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మానం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్సభ ఎన్నికల తరువాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. కాగా జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గనున్నారు. దీని తరువాత ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కాగా జైలు నుంచి విడుదలైన హేమంత్ గత శుక్రవారం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.